సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 20వ అధ్యాయం చూస్తున్నాము. అందులో 19వ శ్లోకం నుంచి 37వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఇప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు ఇంతకుముందు 5 రకాల పొరలు, అజ్ఞానంతో కూడిన పొరల్ని సృష్టించారు. ఒక జీవాత్మను, బద్ధ జీవాత్మను ఈ భౌతిక ప్రపంచంలో అంధకారంలో ఉంచడానికి. సో అంధతామిశ్ర మోహ మహామాయ ఇవన్నీ చూసాము. ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగింది, ఇంకా సృష్టిలో బ్రహ్మదేవుడు ఏం సృష్టించారు. సో ముఖ్యంగా యక్ష రాక్షసుల అసురులు దేవతలు వీళ్ళందరి గురించి చూస్తాము. సో 19వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. విసర్జ్యాత్మన కాయం నాభినందం స్తమోమయం జగృర్యక్ష రక్షాంసి రాత్రిం క్షుత్రిత్ సముద్భవాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఎంతో విరక్తి పుట్టిందనమాట. అతను ఈ సృష్టించిన ఈ 5 రకాల తమో గుణంతో కూడిన ఈ యొక్క పొరల్ని సృష్టించిన తర్వాత, సో తమోమయంతో ఉన్న ఈ పొరల్ని సృష్టించిన ఈ శరీరాన్ని ఆయన త్యాగం చేస్తాడంట. ఆ శరీరాన్ని త్యాగం చేసినప్పుడు వెంటనే యక్షులు రాక్షసులు అందరూ కూడా వెంటనే దాంట్లోంచి పుట్టుకొచ్చారు. ఇంకా దాన్ని స్వీకరించారనమాట. అదే శరీరం రాత్రిగా పరివర్తన అయిపోయింది. ఆ రాత్రిని యక్షులు రాక్షసులు స్వీకరించారు. ఏ రాత్రి అయితే ఇక్కడ రాత్రిం క్షుత్రిత్ సముద్భవం, అందులో నుంచే క్షుత్రిత్ అంటే ఆకలి దాహం అనేది పుట్టుకొస్తాయో దాన్ని స్వీకరించారు వీరు. మరి అలా స్వీకరించిన తర్వాత ఏం జరిగింది, సో అంటే తమోగుణంలోంచి పుట్టిన వాళ్ళు యక్షులు రాక్షసులు. ఇంకా అటువంటి తమోగుణంలో పుట్టిన తర్వాత ఆ యక్షుల రాక్షసులు ఆ రాత్రిని స్వీకరిస్తారు. ఆ తమోగుణం రాత్రిగా పరివర్తనం అయిపోయిన తర్వాత, సో ఆ రాత్రిలో ఏముంటాయంటే దాని ద్వారా ఏం పుట్టుకొస్తాయంటే దాహము ఇంకా ఆకలి. ఇప్పుడు వాటిని స్వీకరించారు కదా, అంటే ఇప్పుడు దాహాన్ని ఆకలిని రాత్రిని స్వీకరించిన తర్వాత మరి తమోగుణాన్ని స్వీకరించిన తర్వాత ఇంకా ఎలా వారి యొక్క ప్రవర్తన అనేది చేంజ్ అవుతుంది అనేది చూద్దామంట. క్షుత్రుభ్యాం ఉపసృష్టాస్తే
తం జగ్దుం అభిదుద్రువః మారాక్షతైనాం జక్షద్వం ఇత్యూచూక్షుత్రుదార్దితః. సో ఇప్పుడు ఆ ఆకలి దాహంతో పీడితమైపోయి ఈ యక్షులు రాక్షసులు ఇప్పుడు వాళ్ళకి ఆకలి అవుతుంది, దాహం వేస్తుంది. సో వెంటనే బ్రహ్మదేవుడినే తినేద్దాము అనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడినే తినడానికి అనేసి ఆయనపైనే ఆక్రమించారంట. ఇంకా వాళ్ళు అరవడం ఎలా గట్టిగా అరుస్తున్నారు ఏడుస్తున్నారు, ఏమని వదిలిపెట్టద్దు ఇతన్ని అని కొంతమంది, ఇంకో కొంతమంది ఏమో ఇతన్ని ఇప్పుడే తినేసేయాలి. సో కొంతమంది బ్రహ్మదేవుడిని తినేసేయాలని అరుస్తున్నారు, ఇంకో కొంతమంది బ్రహ్మదేవుడిని వదిలే ప్రసక్తే లేదని అరుస్తున్నారు అనమాట. సో ఇది వీళ్ళ యొక్క చేతన అనమాట, ఈ రాక్షసులు యక్షసుల యొక్క చేతన. సో ఇక్కడ మనము ఒక వ్యక్తి రూపంలోనే కాదు చేతన కూడా చూస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈయన త్యాగం చేసేస్తున్నారు శరీరం. ఈరోజు ఇంకా మనం చూసే శ్లోకాల్లో ఇంకో ఎన్నోసార్లు బ్రహ్మదేవుడి శరీరాన్ని త్యాగం చేస్తారు. అంటే ఇదేంటి, శరీరాన్ని ఎన్నిసార్లు ఎలా త్యాగం చేయగలరు? త్యాగం చేయడం అంటే ఏమిటి అంటే, ఇక్కడ బ్రహ్మదేవుడిది అంతా సూక్ష్మ శరీరం ఉంటుంది. మనం భౌతిక ఈ భూమి మీద ఉంటాం కానీ మనకి స్థూల శరీరం ఉంది, ఇంకా సూక్ష్మ శరీరం కూడా ఉంది మనకు కూడా. కానీ బ్రహ్మదేవుడికి ముఖ్యంగా సూక్ష్మ శరీరమే ఉంటుంది. సో ఆ సూక్ష్మ శరీరంలో కూడా ఇప్పుడు ఇక్కడ త్యాగం చేసేస్తున్నారు బ్రహ్మదేవుడు శరీరం. అంటే ఆ యొక్క చేతన సూక్ష్మ శరీరం అంటే బుద్ధి అహంకారం, అవునా, మనస్సు బుద్ధి అహంకారం అంటే అటువంటి మనస్సుని త్యాగం చేస్తున్నాడు. అటువంటి ఆలోచన విధానం, అటువంటి థాట్ ప్రాసెస్, ఈ ప్రక్రియను, ఈ ఆలోచించే ప్రక్రియను కానీ, అటువంటి చింతన కానీ, అటువంటి చేతనను కానీ ఆయన త్యాగం చేసేస్తున్నాడు అని అర్థం అని మన ఆచార్యులు శ్రీ శ్రీధర్ స్వామి చెప్తారనమాట తాత్పర్యాల్లో. భాగవతం పైన వీటి శ్లోకాలపైన మన ప్రభుపాద వాళ్ళు రాశారు అది. సో ఇక్కడ ఇటువంటి చేతన అంటే ఇక్కడ వర్ణించారు కదా యక్షులు రాక్షసులు, ఇది ఇటువంటి చేతన కొంతమంది మనుషుల్లో కూడా సమాజంలో ఇక్కడ కొన్ని రకాల జాతుల్లో చూడవచ్చు. ఇప్పుడు కూడా ఈ భౌతిక జీవితం మన ఈ భూమి మీద కూడా ఎలాగంటే కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరైతే వాళ్ళ సమాజంలో వాళ్ళ యొక్క కల్చరు సంస్కృతి ఏంటంటే, వాళ్ళ ఎవరైతే తాతలు ఉంటారో వాళ్ళని చంపేసి వాళ్ళని రోస్ట్ బాగా వేపుడు చేసేసి దానితో ఆ శరీరంతో ఫీస్ట్ చేసుకొని తింటారనమాట. లవ్ ఫీస్ట్ అని అలా పండగ చేసుకొని తింటారనమాట. సో ఇటువంటి జాతులు మనుషులు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళంతా అంటే రాక్షసుల యొక్క చేతన కలిగిన వారని. సో ఆ విషయం మనం అర్థమవుతుంది అనమాట. దీని తర్వాత ఏం జరుగుతుంది మరి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? మరి తినడానికి వచ్చేస్తున్నారు బ్రహ్మదేవుడు పాస్. వేరే దేవస్థానాః సంవిఘ్నో మాం జక్షత రక్షత అహో మే యక్ష రక్షాంసి ప్రజాయూయం బభూవిత. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఎవరైతే దేవతల యొక్క అధిపతియో ఆయననే సంవిఘ్నంలో పడిపోయాడు. అంటే ఆయనకే అర్థం కావట్లేదు ఏం చేయాలి. ఇప్పుడు చాలా టెన్షన్లో పడిపోయాడు. చింతిస్తూ వాళ్ళకి చెప్తున్నారు, మీరు నన్ను తినొద్దు, నన్ను వదిలేయండి, నన్ను రక్షించాలి, మీరందరూ నా పుత్రులు, నా సంతానం, మీరందరూ నన్ను రక్షించాలి, కానీ నన్నే తినడానికి ప్రయత్నించకూడదు. అందుకనే మీరందరూ ఇలా చేస్తున్నారు కనుకనే మీరు యక్ష మరియు రాక్షసులు అని అంటున్నారు అది మన బ్రహ్మదేవుడు. సో యక్ష అంటే ఎవరైతే అన్నారో ఈ బ్రహ్మదేవుడిని తినేసేయాలి అని వాళ్ళని యక్షులు అని, ఎవరైతే అన్నారో బ్రహ్మదేవుడిని వదిలిపెట్టకూడదు చంపేసేయాలి అని వాళ్ళని రాక్షసులుగా ఇక్కడ అన్నారనమాట బ్రహ్మదేవుడు. సో అది మనకు ప్రభుపాదుల వారు రాస్తున్నారు తాత్పర్యంలో. మరి ఇప్పుడు ఏం జరిగిన తర్వాత, దేవతా ప్రభయాయ దివ్యం ప్రముఖతో సృజత్ తే ఆహర్షుర్దేవయంతో విసృష్టాం తాం ప్రభామః. దాని తర్వాత ఆయన వెంటనే బ్రహ్మదేవుడు ఇప్పుడు ఆయన దేవతల్ని సృష్టించారనమాట. సో ఆయన ఆ యొక్క చేతన ఎలా త్యాగం చేసేసి ఇప్పుడు కొత్త శరీరంతో, కొత్త చేతనతో, ఆయన మంచి చేతనతో, సత్వగుణంతో నిండిన చేతనతో ఇప్పుడు దేవతల్ని సృష్టిస్తారు. ఆ దేవతలందరూ కూడా ఆ సత్వగుణంతో తేజోమయమై వెలిగిపోతున్నారు. దాని తర్వాత ఆ సత్వ గుణంతో నిండిన ఆ చేతనను కూడా, ఆ శరీరాన్ని కూడా ఆయన త్యాగం చేయగా ఆ శరీరం దినంలో పరివర్తనం అయిపోతుంది. దాన్ని ఈ దేవతలు ఎంతో ఆసక్తితో స్వీకరిస్తారు. సో రాత్రిని ఎలా యక్షులు రాక్షసులు దాన్ని స్వీకరించారు తమో గుణంలో ఉన్న దాన్ని, ఇది మార్నింగ్
సో దినంగా ఉన్న ఈ యొక్క సత్వగుణం దినంగా మారిన దాన్ని దేవతలు స్వీకరించారు. దేవో దేవన్ జగ్నతః సృజతి స్మాతి లోలుపాన్ తయేనం లోలుపతయా మైథునాయాభిపేదిరే. సో దీని తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఎవరికి జన్మనిచ్చారు అంటే, ఇప్పుడు సత్వగుణాన్ని త్యాగం చేసేసారు. దాని తర్వాత నెక్స్ట్ జన్మనిచ్చింది ఆయన వెనకటి భాగం నుంచి దానవుల్ని, అంటే ఇక్కడ అసురుల్ని అదేవాన్ అని రాశారు. దేవతలకి విపరీతమైన వాళ్ళు, అదేవ ఆపోజిట్ పార్టీ. అసురుల్ని సృష్టించారు. వాళ్ళకి ఎక్కువ ఇష్టమైనది ఏంటంటే మైథునాయాభిపేదిరే. మైథునం అంటే చాలా ఇష్టం. సో అటువంటి అసురుల్ని సృష్టించారు. సో ఎందుకంటే వాళ్ళకి ఈ కామవాసన ఎక్కువ ఉంది కనుక వారు బ్రహ్మదేవుడినే దగ్గరికి వచ్చారనమాట వాళ్ళ మైథునం చేయడానికి అనేసి. సో ఇటువంటి చేతన ఉన్న వాళ్ళు అనమాట ఈ అసురులు. సో ఇది ఒక అసురికి చేతన అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ మైథునం ద్వారానే, దీని కారణంగానే ఒక వ్యక్తి బద్ధజీవి, బద్ధవస్థలో ఉండిపోతాడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. మైథునాగార్. సో ఈ మైథునం కారణంగానే బందీ అయిపోయి ఉంటాడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఒక జీవాత్మ అనే విషయాలు ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇంకా ఈ చేతన, సో అందుకనే ఇక్కడ ఇది ఒక ఆసురిక చేతన. ఇంకా ఎంత ఒక వ్యక్తి ఈ కామవాసన నుంచి ముక్తుడైపోతాడో ఆ వ్యక్తి అంతగా దేవతల చేతన వైపు వెళ్తుంది అతని చేతన అనే విషయం అర్థమవుతుంది. అలాగే ఏ వ్యక్తికైతే ఇటువంటి మైథున లేకపోతే ఇలాంటి కామవాసన అనేది పెరిగిపోతుందో అంటే అతని చేతన అనేది కిందికి వెళ్తుంది. ఎక్కడికి? ఈ అసుర చేతన వైపు వెళ్తుంది అని అర్థం అన్నమాట. సో ఇది చెప్పాం కదా, ఒక వ్యక్తే కాదు ఈరోజు చర్చించుకునేదంటే ఒక చేతన కూడా. సో అందుకని ప్రభుపాల్ వారు ఉదాహరణలు కూడా ఇచ్చారు దానికి. సో ఇంకా కూడా ఇస్తారు తర్వాత. తతో హసంస భగవాన్ అసురైర్నిరపత్రపైః అన్వియామానస్ తరసా క్రుద్ధో భీతః పరాపతత్. సో ఇలా వీళ్ళు రాగానే ఫస్ట్ బ్రహ్మదేవుడు నవ్వారనమాట. అసలు ఏంటి మూర్ఖత్వం అనేసి నవ్వడం ఆరంభించారు. కానీ తర్వాత చూశారు వీళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు, నిజంగానే వీళ్ళు ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా వస్తున్నారు, దగ్గరకు వస్తున్నారు అనేసి చూసి వెంటనే భయంతో అక్కడి నుంచి పారిపోయాడు అనమాట. బ్రహ్మదేవుడు కూడా పారిపోవాల్సి వచ్చింది, అటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇటువంటి పుత్రులతో ఉండడం కన్నా పారిపోవడం బెస్ట్ అనేసి బ్రహ్మదేవుడు అక్కడి నుంచి పారిపోయారనమాట. ఎక్కడికి వెళ్తారు బ్రహ్మదేవుడు? స ఉపవ్రజ్య వరదం ప్రపన్నార్తి హరం హరిం అనుగ్రహాయ భక్తానాం అనురూపాత్మదర్శనం. సో వెంటనే ఇంకెవరి దగ్గరికి వెళ్తారు? హరి దగ్గరికి. ప్రపన్నార్తి హరం హరిం. ఆ హరి ఎవరైతే హరం అంటే అన్నిటినీ తొలగించేస్తారో, అన్ని రకాల బాధనని. సో ఆర్తి అర్థో ఆర్తి జిజ్ఞాసు. సో ఇలా ఏవైనా కష్టాలు వస్తే ఎవరైనా భగవంతుడిని ప్రపన్నార్తి అంటే ఆయన శరణం తీసుకున్నారనుకోండి, తప్పకుండా భగవంతుడు వాళ్ళ యొక్క కష్టాలని తొలగించేస్తాడు. అటువంటి అనుగ్రహాయ భక్తానాం, ఎందుకంటే ఆయన అలా అనుగ్రహిస్తాడు భక్తుల్ని. అటువంటి ఎలా అనుగ్రహిస్తాడంటే అనురూపాత్మ దర్శనం, రకరకాల రూపాలు భగవంతుడు ధరిస్తాడు భక్తులను సంతృప్తిపరచడానికి, ఆయన భక్తులను అనుగ్రహించడానికి. అటువంటి భగవంతుడి దగ్గరికి బ్రహ్మదేవుడు వెళ్ళాడంట. సో మనకి చాలా ఉదాహరణలు ఇస్తారు. భక్తానాం అనురూపాత్మ దర్శనం అంటే భగవంతుడు ఎన్నో రూపాలు, ఎన్నో అవతారాలు ఎందుకు ధరిస్తాడంటే ఒక్కొక్క భక్తుడి ఒక కోరిక అనమాట. ఈ అవతారంలో భగవంతుడిని నేను పూజించుకోవాలి అని. హనుమంతుడు రామచంద్రుడిగా భగవంతుడిని చూడాలనుకుంటాడు, పూజించాలనుకుంటాడు. లేకపోతే వైష్ణవులు రాధాకృష్ణ లేకపోతే లక్ష్మీనారాయణగా భగవంతుడిని ఆరాధించాలనుకుంటారు. సో ఆ విధంగా ఎలా అనుకుంటే, ఎలా తలుచుకుంటే భక్తులు ఆ విధంగా భగవంతుడు వాళ్ళకి ఆ రూపంలో దర్శనమిస్తారు. సో అందుకనే బ్రహ్మ సంహితాలో చెప్పారు కదా, భగవంతుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. అద్వైతమచ్యుతం అనాది అనంత రూపం. అనంత రూపం. మనకి ఎన్ని జీవరాశులు ఉన్నాయంటే
8.4 మిలియన్ స్పీషీస్, అవునా, 84 లక్షల జీవరాశులు యోనిలు ఉన్నాయనేసి చెప్తారు. అది ఫిక్స్ ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. కానీ భగవంతుడు రూపాలు మాత్రం నంబర్ ఫిక్స్ లేదనమాట, దీనికన్నా ఎక్కువ ఉన్నాయి, అనంత కోటి. సో రామాది మూర్తిషు కళా నియమేన తిష్టం, ఇలా ఎన్నో అవతారాలు ఉన్నాయి అన్నీ కూడా. సో ఒక లెక్క లేదనమాట భగవంతుడి అవతారాలకి. సో అందుకని మనకి ఇక్కడ భాగవతంలో కొన్ని అవతారాల గురించి చెప్తారు. సో ఇలా అవతారాలు భగవంతుడు అవతరిస్తాడు, దాని తర్వాత ఆయన కార్యం పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి తన ధామానికి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఒక్కొక్క భక్తుడు అలా ఒక్కొక్క అవతారాన్ని పూజిస్తారు. ఇంతకుముందు మనం వరాహ అవతారం గురించి చర్చించుకున్నాం. సో అలా ఇంకా ఎన్నో అవతారాల గురించి భాగవతంలో వస్తాయన్నమాట. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ప్రభుపాదుల ద్వారా రాస్తారు. ఒకవేళ ఒక భక్తుడికి ఒక్క పర్టికులర్ అవతారం, ఒక పర్టికులర్ రూపంలో భగవంతుడిని ఆరాధించుకోవాలి అనుకుంటే ఆ విధంగానే భగవంతుడి యొక్క ఎన్నో రూపాలు, అనంత రూపాలు, అందులో ఆ విధంగా ఆరాధించుకోవచ్చు. ఆ విధంగానే ఆ భక్తుడు ఆరాధించుకుంటారు కూడా. ఒక రామాయణంలో ఒక శ్లోకంలో చెప్పారు, హనుమంతుడు ఆయన రామభక్తుడు అందరికీ తెలుసు. సో ఆయన అంటాడనమాట, నాకు తెలుసు సీతారాంకి లక్ష్మీనారాయణకి ఏమాత్రం తేడా లేదు, అయినా కానీ నాకు రామ సీత వారిపైనే, ఆ రూపంపైనే భగవంతుడు యొక్క సీతారాముల యొక్క రూపంలోనే నాకు భక్తి, ఆప్యాయత, ప్రేమ అన్నీ కలుగుతున్నాయి. అందుకే నేను ఆ రూపాన్నే పూజిస్తాను. సో భక్తులకి తెలిసిన అన్ని రూపాలు, భగవంతుడు అన్ని రూపాలు సమానమని, అయినా కానీ ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క అభిరుచి. హనుమంతుడికి ఎలాగైతే సీతారాముల్ని పూజించుకోవాలని ఉంటుందో, ఆరాధించుకోవాలని ఉంటుంది, అలా ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రూపం పైన ఉంటుందన్నమాట. అలాగే గౌడీయ వైష్ణవులకి ముఖ్యంగా రాధాకృష్ణులు వాళ్ళు ఆరాధిస్తారు. ఎందుకంటే వాళ్ళ మూడ్, వాళ్ళ యొక్క అభిరుచి ప్రకారం వాళ్ళు రాధాకృష్ణను ఆరాధిస్తారు. లేకపోతే రుక్మిణి కృష్ణ, ద్వారకా కృష్ణ, రుక్మిణి కృష్ణ, ద్వారకాలో ఉండే రుక్మిణి కృష్ణను ఆరాధిస్తారు. సో ఈ విధంగా భక్తానాం అనురూపాత్మ దర్శనం. సో భక్తులని ప్రసన్నం చేయడానికే భగవంతుడు ఇన్ని రూపాలను ధరించాడు. సో అందుకే ఏ భక్తులకి ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపాన్ని వాళ్ళు ఆరాధించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు మరి బ్రహ్మదేవుడు ఎవరు దగ్గరికి వెళ్తున్నారు, ఏ రూపం దగ్గరికి వెళ్తున్నాడు, ఏ అవతారం దగ్గరికి వెళ్తున్నాడు అంటే, బ్రహ్మదేవుడు ఇలా కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన వెళ్ళేది మామూలుగా ఎప్పుడైనా సరే ఈ బ్రహ్మాండంలో ఉండే క్షీరోదాక్షాయి విష్ణు, అంటే క్షీరసాగరం పైన శయనించిన విష్ణు, క్షీరోదాక్షాయి విష్ణు దగ్గరికి వెళ్ళి ఆయన సమస్యలు చెప్పుకుంటున్నాడు. సో ఇలా ఎప్పుడైనా సమస్యలు వస్తే అక్కడికి వెళ్ళి ఆయన తన సమస్యల గురించి చెప్పుకుంటాడు అనమాట. క్షీరోదాక్షాయి విష్ణు మీరు చూస్తారు కదా, పాల సముద్రం పైన ఉండే విష్ణు అనమాట, శయనించే విష్ణు. సో అప్పుడు అక్కడ నుంచి భగవంతుడు ఆయనకి ఏదో ఒక మార్గాన్ని సూచిస్తారు, లేకపోతే స్వయంగా కూడా ఎన్నోసార్లు రకరకాల అవతారాలు తీసుకొని స్వయంగా కూడా రక్షిస్తారనమాట. సో ఇది ఇక్కడ ఇచ్చిన విషయం. అందుకే మనం చూస్తాము. సో మామూలుగా గౌడీయ వైష్ణవులు అందరూ కూడా రాధాకృష్ణని ఆరాధిస్తారు. కానీ ఎవరైనా సీతారాముల్ని ఆరాధించాలనుకుంటే కూడా వాళ్ళు ఆరాధించుకోవచ్చు. ఇప్పుడు చైతన్య మహాప్రభు యొక్క భక్తులు ఉండేవారు, పార్షదులు, మురారి గుప్తా అని. సో ఆయన మురారి గుప్తా ఆయన హనుమంతుడు యొక్క అవతారం అనమాట. సో ఆయన పూజించుకునేది విగ్రహాలు ఏంటంటే సీతారామ లక్ష్మణులు యొక్క విగ్రహాలను ఆయన పూజించుకునేవాడు. సో శ్రీరాముడి యొక్క రూపంలోనే ఆయన పూజించేవాడు. సో చైతన్య మహాప్రభు ఆయనకు చెప్పారనమాట, నువ్వు కృష్ణుడిని పూజించాలి, హరే కృష్ణ మహామంత్రం చెప్పించాను. సో ఆయన ఇంటికి వెళ్ళి ఎంతో ప్రయత్నించామన్నమాట, అది కుదరలేదు. మళ్ళీ వచ్చి శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట, నేను ఎంత ప్రయత్నించినా కుదరట్లేదంటే శ్రీ చైతన్య మహాప్రభుకి తెలుసు, ఆయన అలా పరీక్షించడానికే చెప్పారన్నమాట. నాకు తెలుసు నువ్వు నీ పూర్వజన్మలో హనుమంతుడివి కనుక నువ్వు ఏ వేరే రూపాన్ని నువ్వు పూజించవు, నువ్వు సీతారామ లక్ష్మణుల రూపంలోనే భగవంతుడిని పూజిస్తావు, అలాగే పూజించు అనేసి ఆయనకు చెప్పారనమాట. సో అలా ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రూపంలో భగవంతుడిని పూజిస్తారనమాట. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు హరి క్షీరోదాక్ష విష్ణు దగ్గరికి వెళ్ళి పాహి మాం పరమాత్మంస్తే ప్రేషణేనాసృజం ప్రజా తా ఇమాయభితుం పాప
ఉపాక్రామంతి మాం ప్రభో. సో పాహిమాం, సో పాహిమాం పరమాత్మంస్తే. సో ఓ పరమాత్మ, ఎందుకంటే క్షీరోదాక్ష విష్ణువు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి అదే కోరుకుంటున్నాడు భగవంతుడిని, నన్ను పాహిమాం, నన్ను రక్షించండి, ఈ యొక్క అసురులు నాతోనే ఇక్కడ మైథునం చేయడానికి అనేసి ఎంతో తీవ్రమైన కోరికతో నా దగ్గరకు వచ్చేస్తున్నారు, నేనేం చేయాలి అని బ్రహ్మదేవుడు అర్థం కాక ఇప్పుడు భగవంతుడిని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తారు, ఈ యొక్క ప్రవృత్తి అంటే ఒక పురుషుడు ఇంకొక పురుషుడితో మైథునం చేయాలనే ప్రవృత్తి అనేది ఆసురిక ప్రవృత్తి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దీన్ని ఇక్కడ ఒక సాధారణ మనిషి చేయకూడదు. సో ఇలా ఎవరైనా వ్యవహరిస్తే అది ఆసురికం అనే వ్యవహరణ అనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. త్వమేక కిల లోకానాం క్లిష్టానాం క్లేశనాశనః త్వమేక క్లేశదస్తేషాం అనాసన్న పదాం తవ. సో దీని తర్వాత ఏం చెప్తారంటే, ఓ భగవంతుడా, మీరే క్లిష్టానాం క్లేశనాశనః, ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్నో రకాల క్లేశాలని అన్నింటినీ కూడా మీరే నాశనం చేసేవారు. అందుకనే ఎవరైనా మీ యొక్క శరణాన్ని అనాసన్న పదం తవ, అందుకనే ఎవరైనా మీ యొక్క పాదాల యొక్క శరణాన్ని తీసుకుని మీరు తప్పకుండా వారి యొక్క సమస్యల్ని తీర్చేస్తారు అని ఇక్కడ బ్రహ్మదేవుడు భగవంతుడిని వేడుకుంటున్నారన్నమాట. సోవధ్యార్యాస్య కార్పణ్యం వివిక్తాధ్యాత్మదర్శనః విముంచాత్మా తనుం ఘోరాం ఇత్యుక్తో విముమోచః. సో ఇక్కడ దీని తర్వాత భగవంతుడికి అర్థమైపోయింది, ఎందుకంటే భగవంతుడు ఇక్కడ రాశారు వివిక్తాధ్యాత్మ దర్శన, అంటే ప్రతి ఒక్కరి మనస్సులో ఏముందనే విషయం భగవంతుడికి అర్థమైపోతుంది, ఆయన తెలుసుకోగలడు. అది భగవంతుడి యొక్క ప్రత్యేకత. సో అలాగే బ్రహ్మదేవుడి మనస్సులో ఏముంది, ఆయన చేతనలో ఏముందనే విషయాన్ని అర్థం చేసుకుని వెంటనే అంటాడు, నువ్వు ఈ కలుషితమైన శరీరాన్ని వెంటనే త్యాగం చేసేయి. సో ఈ బ్రహ్మదేవుడు ఈ భగవంతుడి యొక్క ఆజ్ఞని స్వీకరించి వెంటనే ఆ యొక్క శరీరాన్ని త్యాగం చేస్తారు. సో ఇది భగవంతుడి యొక్క ప్రత్యేకత అనమాట. భగవంతుడు ఒక్కరే అర్థం చేసుకోగలడు. ఎవరి బాధనైనా సరే, ప్రతి ఒక్కరు ఏ రకమైన బాధను అనుభవిస్తున్నారు, ఏ రకమైన కష్టాన్ని అనుభవిస్తున్నారు, అది మీ ఎంత బంధువులైనా మిత్రులైనా అర్థం చేసుకోలేరు. అందరికన్నా ఎక్కువగా అర్థం చేసుకోగలిగేది ఎవరు అంటే, సంపూర్ణంగా అర్థం చేసుకునేది ఎవరు అంటే భగవంతుడు. ఆయన పరమాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్క మీ ఆలోచనని ఆయన గమనిస్తున్నాడు. సో ఆయన మీ యొక్క బాధను కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోగలడు. ఆ విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది అన్నమాట. అందుకనే ఇక్కడ బ్రహ్మదేవుడికి చెప్తున్నారన్నమాట, నువ్వు ఈ యొక్క చేతనను త్యాగం చేయి. ఎందుకంటే ఇటువంటి చేతనతోనే నువ్వు సృష్టించావు, రజోగుణంతో ప్రభావితమైన చేతనతో ఇటువంటి అసురుల్ని సృష్టించావు. అందుకే ఆ రజోగుణ ప్రభావంతో వాళ్ళందరూ కూడా నీతోనే మైత్రం చేయడానికి వస్తున్నారు. అందుకే నువ్వు ఈ రకమైన చేతనతో ఉన్న ఈ శరీరాన్ని త్యాగం చేసేసాయి, తద్వారా ఈ యొక్క సమస్య నుంచి నువ్వు ముక్తుడు అవుతావని చెప్తారన్నమాట. వెంటనే భగవంతుడి యొక్క ఆదేశాన్ని స్వీకరించి తాం క్వనచ్చరణాం భోజాం మద విహ్వలలోచనాం కాంచి కలాప విలసద్ దుగూలాచన్న రోదసం. సో ఈ శరీరాన్ని ఏదైతే బ్రహ్మదేవుడు త్యాగం చేస్తారో అది ఒక సాయంత్రం ఈవినింగ్ సంధ్య ఉంటుంది కదా, సాయంత్రం వేళ అంటే ఎప్పుడు దినము రాత్రి కలిసే సమయం అన్నమాట. దినం అయిపోయినాక రాత్రి మొదలయ్యే ముందు సూర్యాస్తమం అయ్యే సమయం, ఆ సమయం సంధ్యా సమయంలో పరివర్తనం అయిపోతుంది. అలా పరివర్తనం అయిపోయి ఆ లైట్ ఏదైతే సంధ్యా సమయంలో మీకు కనిపించే లైట్ ఉంది, అది ఆ సమయంలో ఆ లైటు ఈ అసురులకి ఎలా కనిపించిందంటే, వీళ్ళు రజోగుణంతో ఎంతగా ప్రభావితమయ్యారంటే ఆ లైట్ వీళ్ళు స్వీకరిస్తారు. ఆ లైట్ వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే ఒక సుందర స్త్రీలాగా కనిపిస్తుంది అనమాట. ఎంతో సుందరమైన స్త్రీ, మంచి గజ్జలు కట్టుకొని, సౌందర్యమైన రూపము, కళ్ళు. సో ఇప్పుడు ఆ స్త్రీ యొక్క వర్ణన ఉంటుందన్నమాట మొత్తం వచ్చే శ్లోకాల్లో అన్నిట్లో కూడా.
ఆమె ఎంత సౌందర్యవంత స్త్రీ, వీళ్ళు ఎలా మాయా మోహితమైపోయారు. ఆ స్త్రీని చూసి వాళ్ళు ఎంతగా మోహితమైపోయి ఆమెను బాగా గుణగానం చేస్తారనమాట. మీకు ఎంత సౌందర్యం ఉంది, ఎంత సౌందర్యం ఉంది అనేసి ఆమె సౌందర్యాన్ని గుణగానం చేస్తూ ఆమెను స్వీకరిస్తారు. అంటే ఈ యొక్క సంధ్యా సమయాన్ని స్వీకరిస్తారు. ఇక్కడ ఇది అసురులు యొక్క సమయం అన్నమాట. సో అదే నెక్స్ట్ శ్లోకాలన్నీ కూడా ఉంటాయన్నమాట, ఆ సౌందర్యాన్ని గుణగానం చేస్తూ. అందుకే నేను ఈ శ్లోకాలన్నీ కూడా నేను ఇప్పుడు పాడట్లేదు, పారాయణం చేయట్లేదు. జస్ట్ మనం ప్రభుపాదలో ఉన్న పర్పట్స్లోంచి కొన్ని పాయింట్స్ చూసుకొని మనం ముగిద్దామంట. లాస్ట్ శ్లోకం మళ్ళీ చూసుకుందాం, 37th. సో ఇదే మన ఒక దేవతలు దానవులు యొక్క భేదం, అసురులు సురులు మధ్య యొక్క భేదం ఏంటంటే, దేవతలు ఏంటంటే ఇలా మాయామోహితమైన స్త్రీ శరీరం పట్ల అంతగా ఆకర్షితులు అవ్వరు వెంటనే. అదే దానవులు అసురులు ఏంటంటే వెంటనే ఆకర్షితులైపోతారనమాట. ఇది కూడా ఒక రకమైన చేతన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే ముందు కూడా చెప్పాం కదా ఆ విషయాన్ని. సో కొంతమంది ఇలాంటి దానవులు అసురులు కూడా బాగా కష్టపడతారనమాట. వాళ్ళేమి ఇలాంటి విషయాల్లో అలసట చూపించారనమాట, బాగా కష్టపడతారు. ఒకవేళ వాళ్ళకి మైథునం చేయాలి అంటే దానికి ఎంత కష్టం కావాలంటే అంత కష్టపడతారు. అలాగే కొంతమంది వ్యక్తులు కూడా మీరు చూస్తారు, ప్రజలు కూడా, మనుషులు కూడా, వాళ్ళు పొద్దంతా బాగా కష్టపడతారు. ఎందుకు అంటే వాళ్ళు దాని ద్వారా వచ్చే డబ్బుల ద్వారా కానీ వచ్చే ఫలం ద్వారా కానీ ఇంద్రియాల్ని కామాన్ని భోగించడానికి. సో ఇలా ఇంద్రియ తృప్తికి మైథునం కోసం అనేసి వాళ్ళు చేయడానికనేసి ఎంతో కష్టపడి దాన్నంతా ఆ వచ్చిన ఫలాన్ని, ఆ వచ్చిన డబ్బుని అంతా కూడా వినియోగిస్తారు దీనికోసం. సో ఇలాంటి వాళ్ళు కూడా అనుకుంటారు అప్పుడప్పుడు, మేము చాలా కర్మ చేస్తాం, మేము కర్మయోగి అని. కానీ వాళ్ళు కర్మయోగి కాదు, కర్మయోగి. యోగి అంటే భగవంతుడితో ఎప్పుడైతే నియుక్తపరుస్తావో అప్పుడు యోగి. ఒకవేళ నీ కర్మను భగవంతుడికి నువ్వు సమర్పిస్తే అప్పుడు నువ్వు కర్మయోగి. అంటే నువ్వు కర్మం చేసిన తర్వాత ఏ పనులు చేస్తావో దాని ద్వారా వచ్చిన ఫలాన్ని ఎప్పుడైతే నువ్వు భగవంతుడికి ఇస్తావో అప్పుడు నువ్వు కర్మయోగి. అంతేగాని నువ్వు ఎంతో కష్టపడ్డావు, సరే చాలా కష్టపడ్డావు, కానీ ఆ కష్టమంతా పడ్డ తర్వాత ఏం చేసావు? ఆ కష్టంతో వచ్చిన ఫలితం ఏంటంటే, ఆ వచ్చిన ఫలం ఏంటంటే నువ్వేం చేస్తావు అంటే ఆ ఫలితాన్ని నీ ఇంద్రియ తృప్తికి, నీ కామవాసాన్ని పూర్తి చేసుకోవడానికి ఉపయోగించుకుంటే అప్పుడు అటువంటి వాళ్ళని కర్మయోగి అనరు, కర్మి అని అంటారు. సో ఆ విషయం మనకు అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే, ప్రభుపాద వారు అంటారు ఇలాంటి వాళ్ళే, ఇలాంటి కర్మీలే ఇంకా ఎలాగైనా సరే ఇప్పుడు ఆనందాన్ని ఇంకా భోగించాలి, ఇప్పుడు బాగా కష్టపడతారు, దాన్ని ఎలాగైనా ఇంద్రియాల్ని సుఖంగా భోగించడానికి. సో ఈ యొక్క కామాన్ని, మైథునాన్ని కూడా స్థూల శరీరంతో ఇంకా సూక్ష్మంగా మనసుతో కూడా, మనసు స్థాయిలో సూక్ష్మ స్థాయిలో కూడా భోగించడానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల ఆయోజనాలు చేస్తారు. అందులోనే ఒక ఆయోజనం ఏంటంటే, ఒక ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాద వారు, టెన్నిస్ లాంటి ఒక క్రీడ. అందులో టెన్నిస్ ఆడతారనమాట ఇంకొక స్త్రీలతో. ఎందుకు అంటే వాళ్ళ యొక్క సౌందర్యాన్ని చూడడానికి, తద్వారా వాళ్ళు ఆనందాన్ని భోగించడానికి ప్రయత్నిస్తుంటారు. సో ఇటువంటి స్పోర్ట్స్, ఇటువంటి ఆటల్ని కూడా ఆయోజన చేస్తారనమాట. దీంట్లో ఒక ఉద్దేశం ఏంటంటే వాళ్ళది ఇలా స్త్రీలని చూసి ఆనందించడానికి, వాళ్ళ సౌందర్యాన్ని చూసి భోగించడానికి. ఇప్పుడు ఎలాగైతే వీళ్ళు సౌందర్యాన్ని, ఈ యొక్క స్త్రీ సౌందర్యాన్ని చూసి వర్ణిస్తారు, నెక్స్ట్ ఈ శ్లోకాలన్నీ అవే అనమాట. నేను శ్లోకాలు చదవట్లేదు, దాని మీనింగ్ అంతా ఆ స్త్రీ సౌందర్యం గురించి చర్చించి ఉందన్నమాట, ఇంకేం లేదు. సో అంటే ఒక మాయామోహితమైపోయిన వ్యక్తి ఎలా స్త్రీని గుణగానం చేస్తాడో అదే ఉంది ఇక్కడ. సో అదనమాట విషయం. సో లాస్ట్ శ్లోకం చూసి ముగిద్దామంట. ఇతి సాయంతనీం సంధ్యాం ఆసురా ప్రమదాయితాం ప్రలోభయంతీం జగృర్ మత్వా మూఢధియ స్త్రియం. సో ఈ అసురులు వీళ్ళ యొక్క చేతన అంతా ఇలా మాయామోహితమైపోయి ఆ యొక్క సౌందర్యం, స్త్రీ సౌందర్యంతో మొత్తం నిండిపోయి దాన్నే వాళ్ళు స్వీకరించారు. ఆ సాయంత్రం సమయం ఆ స్త్రీ రూపంలో ఉన్న దాన్ని స్వీకరించారనమాట. ఎందుకంటే వాళ్ళు మూఢధియ, మూర్ఖులు కనుక. సో అదే ప్రభుపాద వారు చెప్తున్నారనమాట. అందుకే ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో మత్వా మూఢధియాం స్త్రీయ, ఇలా మూర్ఖత్వంతో ఆ స్త్రీ రూపంలో ఉన్న సాయంత్రాన్ని స్వీకరించేశారు వాళ్ళు భోగించడానికి. సో ఈ వీళ్ళని ఇక్కడ ప్రభుపాద వారు గాడిదతో పోలుస్తున్నారు అనమాట, ఇటువంటి వారిని. సో ఇంత డైరెక్ట్గా
మీరు చూస్తే ప్రభుపాద వారి తాత్పర్యం అంతా క్రిస్టల్ క్లియర్గా డైరెక్ట్గా చెప్పేస్తారన్నమాట. చాలామందికి ఒక కొంచెం షాకులు తగిలి ఉంటాయి ఈరోజు తాత్పర్యాలు చదివితే వింటే. సో కానీ సత్యాన్ని అలా చెప్పేస్తారు క్లియర్గా ప్రభుపాద వారు. సో నెక్స్ట్ ఇంకా వేరే సృష్టి చూద్దామంట. ఇంకా గంధర్వులు, కిన్నరలు, భూత పిశాచాలు, సిద్ధ విద్యాధరాలు, ఇంకా పాములు, మనువు, ఋషులు, మునులు, ఇంకా మిగతా సృష్టి అంతా కూడా రేపు చూసి ఈ యొక్క చాప్టర్ అధ్యాయాన్ని ముగించడానికి చూద్దామంట. ఈరోజు ఇక్కడే మనం ముగిస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరభక్త వృంద కీ జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.